హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఫ్రెండ్స్, నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనొచ్చేసి వీడియో మీకు చార్మినార్ చూపించబోతున్నాను. చార్మినార్ బజార్ మొత్తం ఏమేమి చీప్‌గా దొరుకుతున్నాయి, అసలు చార్మినార్‌లో ఎన్ని బజార్లున్నాయి, ఏమేమి ఐటెమ్స్ క్వాలిటీగా ఏమేమి ఉండబోతున్నాయి, అలాగే చార్మినార్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా లేకపోతే ఇంక అంతే సంగతులు. అవన్నీ కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాననమాట. వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇగో ఇది మదీనా అనమాట. అంటే చార్మినారు, మదీనా అందరూ ఒకటే అనుకుంటారు. బట్ కానీ చార్మినార్ వేరు, మదీనా వేరు. ఎందుకంటే ఇక్కడి నుండి ఈ చివరి నుండి మీకు అక్కడి వరకు కలిసినట్టే కనపడుతుంది. కానీ ఇందులో ఎందుకు సెపరేట్ చార్మినార్ వేరు, మదీనా వేరు అని నేను అంటున్నానంటే, ఇదిగో చూడండి మీరే కావాలంటే వీడియోలో ఏం కనపడుతున్నాయి. మదీనా అంటే మొత్తం బట్టలకి ఫేమస్ అనమాట. చార్మినార్ అంటే ఏంది? ఓన్లీ గాజులు, క్లిప్పులు, లబ్బర్లు ఇంకా ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉంటాయి గదా! బ్యాంగిల్స్, ఫ్యాన్సీ స్టోర్స్ అనమాట. మీకు ఇంక చార్మినార్ అంటే మెయిన్ అసలు ఫేమస్ ఏంటి అంటే, చార్మినార్ వచ్చిన వారు గిఫ్ట్‌గా ఇంటికి వాళ్ళ ఊర్లకెళ్ళేవాళ్ళు కానీ, అమ్మలకి, గర్ల్ ఫ్రెండ్స్‌కి ఇట్లా ఎవరికైనా చెల్లికి, అక్కకి గిఫ్ట్‌గా తీసుకెళ్ళేది ఫస్ట్ ఐటెమ్ ఏంటి అంటే గాజులు. యెస్, మీరు వినింది నిజమే. చార్మినార్‌లో స్వయంగా చేత్తోని తయారు చేస్తారు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వారు గూడా చార్మినార్ చూడటానికొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ తీసుకుపోయేది ఏంటి అంటే గాజులు. నేను గూడా హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అంటే రాకముందు వచ్చిన కొత్తల్లో కూడా అందరికి చార్మినార్ అంటే ఫస్ట్ ఫోను జేసి నాకు గాజులు తీసుకురావా, గాజులు తీసుకురావా అని చెప్పేదాన్ననమాట. ఎందుకంటే అప్పుడు నాకు చార్మినార్ వచ్చి చూసే అంత ధైర్యం లేదనమాట. ఎందుకంటే చార్మినార్ అంటే చాలా మోసాలు జరుగుతాయి. ఇంకా అట్లా ఓన్లీ లేడీస్ వెళ్ళకూడదు. ప్లస్ ఏంటంటే అదంతా హిందీ మాట్లాడతారు. మన తెలుగు మాట్లాడరనమాట. చాలా వరకు కూడా వాళ్ళేంటంటే మనం తెలుగు మాట్లాడుతున్నామని తెలిసి ఇంకొంచెం మోసం రూ. 100ది రూ. 10కే సారీ రూ. 10ది రూ. 100 చెప్తారనమాట. నిజం ఫ్రెండ్స్, నాకు మేము వెళ్ళిన కొత్తలో అయితే నేను చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఒక బ్యాగ్ అడిగాననమాట. అది రూ. 1000 చెప్పాడు. నేనసలు షాక్ అయిపోయాను. ఏంటి అంటే ఇప్పుడు కాదు. నేను చార్మినార్ వెళ్ళిన కొత్తలో ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం అనమాట. రూ. 1000 ఉంటదని చెప్పాడనమాట. అంటే ట్రావెల్ బ్యాగు. సరే అని జెప్పేసి మాక్సిమము అదృష్టం ఏందంటే, నా పక్కనొచ్చిన ఆంటీ చెప్పింది. వాళ్ళు రూ. 1000 చెప్పినప్పుడు నువ్వు 200, 150కి అడగంది. నేనైతే మైండ్ పోయింది. ఆయన చెప్పిన రేట్‌కి, మనం అడిగే రేట్‌కి ఏమన్నా పొంతనుందా అసలెక్కడ? అలా అడగకూడదు. అసలు అది రూ. 1000 అన్నప్పుడు కనీసం 800, 500 లాస్ట్ 500 అడగొచ్చు గానీ, నువ్వేంటి 150, 200 అంటున్నావా అని నేనన్నా. లేదు వీళ్ళంతే. దాని ఖరీదంతే. దానికి నాలుగింతలు, ఐదింతలు చెప్తారు. ప్లస్ ఏంటి మనం తెలుగు మాట్లాడుతున్నాము. చార్మినార్ అంటే టూరిస్టులు ఎక్కువ బాగా వస్తారు కాబట్టి, వాళ్ళు ఇలాగే చెప్తారు. చార్మినార్ అంటే ఇలాగే మోసాలు జరుగుతాయి అని చెప్పి నాకు చెప్పిందనమాట. అంటే స్టార్టింగ్‌లో నేను ఒక్కదాన్ని పోయేదాన్ని కాదనమాట. చుట్టుపక్కల ఇంటి పక్కనుండే ఆంటీస్ వాళ్ళు అలా తీసుకొని పోయేదాన్ని. అయితే ఏం జరిగిందంటే నిజంగానే రూ. 1000 చెప్పాడనమాట. చెప్తే నేనుండి ఆంటీ అడిగినంత ధైర్యంగా నేనైతే అడగలేకపోయాను కానీ, సరే నాకొద్దులే బాబు అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతుంటే ఆపి మరి లేదు లేదమ్మా లాస్ట్‌కి 800 తీసుకో అన్నాడు. అయ్యా వద్దులే బాబు అన్నా. కొంచెం దూరం వచ్చి 500 తీసుకో అన్నాడు. ఇంకొంచెం దూరం వచ్చి 300కి తీసుకో అన్నాడు. అసలు ఇంక వెంటబడి మేమెంత దూరం పోతే అంత దూరం నడుచుకుంటూ వచ్చి లాస్ట్‌కి ఆంటీ చెప్పినట్టు 200కి ఇచ్చేసాడు. నాకైతే షాక్ అయిపోయింది. అప్పటినుంచి మొదలనమాట. ఇక మీరందరికీ నేను చెప్పే టెక్నిక్ ఏందంటే, ఖచ్చితంగా వాళ్ళు రూ. 1000 చెప్పారంటే మీరు 150, 200కే అడగండి. రూ. 100 చెప్పారంటే ఖచ్చితంగా అది రూ. 20కి వస్తదనమాట. ఇలా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూడండి మీకు చైన్ చూపిస్తున్నాను. ఆయన ఫస్ట్ నాకెంత చెప్పాడంటే ఆ చైను 250 చెప్పాడనమాట. 250 చెప్పింది లాస్ట్‌కి ఎంతిచ్చారు మీరు గెస్ చేయండి. 80 రూపీస్‌కి ఇచ్చారనమాట. అది బ్రాస్లైట్. అలా ఉంటాయన్నమాట. 350 చెప్పింది నాకు. 350కి చెప్పి 80 రూపీస్‌కిచ్చాడు. అది ఇది కాంబో వచ్చింది. ఇది ఎంత చెప్పారంటే ఇది కూడా 450 చెప్పాడు. లాస్ట్‌కి 120కి ఇచ్చారన్నమాట. అలా బార్గెయిన్ చేయాలి. లేదంటే మనం మోసపోతాం. ఎందుకంటే వాళ్ళు అంత ఎక్కువ మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. డైలీ చార్మినార్ అంటే ఎంతో మందొస్తారు కాబట్టి మనకి త్రిబుల్ రేటేస్తారనమాట. అలా చెప్తారు. సో, కాబట్టి దయచేసి నేనెప్పుడైతే చార్మినార్ ఇలా పోగొట్టి నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే నేను అప్పుడు కొద్ది రోజుల పాటు సేల్ చేశాను గాబట్టి తర్వాత
అర్థమైంది. ఎందుకంటే వాళ్ళంటారు, నీతో పాటొచ్చి మేమెంత లాభపడ్డాం, లేపోతే అంతకుముందు తెలియక వాళ్ళు చెప్పినట్టు సగం కొనుక్కొని ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకున్నాం. బార్గింగ్ చేయాలంటే ఫస్ట్ నీ తర్వాతనే ఎవరైనా అని చెప్పేసారనమాట. సో, కాబట్టి ఫ్రెండ్స్ చార్మినార్ అంటే ఇలా ఉంటది. సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పిన రేటుకే మీరు వాళ్ళు రూ. 1000 చెప్తే 150, 200 ఐటెమ్ దాని రేట్ అంతనమాట. రూ. 100 చెప్పారంటే అది 20 రూపీస్‌కొస్తది. సో, కాబట్టి ఇలా ఉండాలి. ఇంకొక మోసం ఏం జరుగుతదంటే ఖచ్చితంగా మనకి వాళ్ళు ఇప్పుడు ముత్యాలు కానీ ఇవి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్తారు. ఖచ్చితంగా అలా ఏముండదు. ముత్యాలు అమ్ముతుంటారు. ఒరిజినల్ ముత్యాలని మన ముందే పగలగొట్టి, కాల్చి మరీ చూపిస్తారు. కానీ నిజం చెప్తున్నాను. నేను ఎప్పటినుంచో 10, 12 ఏళ్ల నుంచి చార్మినార్ ఎళ్తున్నాను కాబట్టి మనకు అక్కడ రోడ్డు మీద అమ్మేదైతే ముత్యాలైతే ఒరిజినల్ కాదు. అలాగే బట్టలు కూడా అంతే. ఇంటికొచ్చినాక అది సగం ఉంటాయి. డ్యామేజులుంటాయి. చాలా సార్లు అలా ఫస్ట్‌లో నేను తీసుకొచ్చిన కొత్తలో వెళ్ళిన కొత్తలో నాకు చాలా డ్యామేజులు జరిగినియి. అలా మోసాలు చేసేస్తుంటారనమాట. సో, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగుండాలి చార్మినార్ అంటే. ఇంకా ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే బట్టలు మాత్రం చాలా బావుంటాయి. అంటే బయట మన దుకాణాల్లో, షాపుల్లో కొనుక్కునే దానికన్నా ఇక్కడ చాలా చీప్‌గా దొరుకుతాయన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఇంట్లో వస్తువులుంటాయి కదా! అంటే బెడ్ షీట్‌లు గాని, పిల్లో కవర్సు, చెప్పులు, బ్యాగ్సు, ట్రావెలీ బ్యాగ్సు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా గిన్నెలు, కప్పులు ఇవన్నీ కూడా మనకి బయట ఒక ఒక 2, 3 వేలు, 4 వేలు పడతాయంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి రూ. 1000 లోపలే వస్తాయి. ఇంకా తక్కువకే వస్తాయన్నమాట. సో, చార్మినార్ వెళ్ళినప్పుడు మనకి డబ్బులు, క్వాలిటీ గూడా బానే ఉంటది. కానీ చూసి కొనుక్కోవాలి. ఎందుకంటే అందరి దగ్గర అలాగే ఉండవు. ఎంత ఎరుకుతో ఉంటే మనకు అంత బెటర్ అనిపిస్తదనమాట. ఇగో ఈ చెప్పులు చూడండి నాకెంత చెప్పాడు 350 చెప్పాడు. లాస్ట్‌కి 120కి ఇచ్చాడు. అంటే నేను తీసుకోలేదులే కానీ లాస్ట్‌కి ఇవ్వాలి అని బార్గింగ్ అడిగితే 120కి ఇస్తా తీసుకో అని అన్నారనమాట. సో, అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే అసలు ఫస్ట్ సరే గాని నువ్వెందుకెళ్ళావు అని అడిగితే, ఫస్ట్ మీకోసం చార్మినార్ చూపిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నేను ఛానెల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి కూడా నాకు కుదరలేదు. సో, వీడియో తీయడానికొచ్చాననమాట. అంటే ఓన్లీ నువ్వు వీడియో తీయడానికే వచ్చావా? నీకేం పని పాటలు లేకుండా వచ్చావనుకుంటున్నారా? లేదు. నాకు కూడా కొన్ని ఇప్పుడు చూసారు కదా! నేను కెమెరాలో కనిపించాలంటే కొంచెం కమ్మలు, గాజులు ఇలా కొనుక్కొని కొంచెం కనిపించాలి. ఎలాగూ వస్తున్నాను కదా! అని చెప్పేసి కొంచెం నేనేమేమి కొనుక్కున్నాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పారు, నేను ఎంత తక్కువకు తెచ్చుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. అయితే నేనొక్కదాన్నే వెళ్ళాననమాట. స్టార్టింగ్‌లో అయితే ఒక ఐదుగురిమి, ఆరుగురం కలిసి వెళ్ళాల్సొచ్చేది. కానీ ఇప్పుడు చూడండి నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకంటే కొంచెం కొంచెం హిందీ కూడా నేర్చుకున్నాననమాట. వాళ్ళతోటి మాట్లాడే అంటే ఎక్కువ రాదు. సో, వాళ్ళని అడగటం ఇది రేటెంత? పెద్ద సైజు కావాలి, బడా సైజు కావాలి, కితే పైసా ఇలా కొంచెం కొంచెం వాళ్ళను మేనేజ్ చేసే అంత హిందీ వచ్చింది. ప్లస్ నాకు అలవాటయిపోయింది కాబట్టి నా చేతిలో స్కూటీ ఉంది. నేను 10 నిమిషాలు, 20 నిమిషాల్లో ఎళ్ళిపోతాననమాట. చార్మినార్ నాకంత దగ్గర. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు వీడియో మొత్తం ఎండింగ్‌లో చూడండి మీకొకటి తెలుస్తుంది. ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు డే టైమ్ లాగా కనపడుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ చూపిస్తున్నాను. నైట్ వచ్చిద్ది చూడండి. ఎందుకంటే, ఇది పొద్దు తక్కువ కాలం కదా! ఈ చలికాలం కదా! నేను మాక్సిమమ్ 1 2 గంటలకు అందరూ ఎళ్తారు. నేనెళ్ళేసరికి 4:30కి ఎళ్ళానక్కడికి. అంత చీకట్లో ఎందుకెళ్లారు? అంత పొద్దుపోయినాక ఎందుకెళ్ళావు? ఒక్కదానివి కూడా నీకు భయం లేదా? మళ్ళీ అంత దూరం నుంచి ఎలా వస్తావు? అని మీరడగొచ్చు. కానీ నేనలా రావడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటారా? చార్మినార్ అంటేనే నైట్ బజారనమాట. చార్మినార్ అంటేనే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనం పొద్దున్నే 9 గంటలకి, 10 గంటలకు పోతే చార్మినార్ రోడ్లు మొత్తం ఖాళీగుంటాయి. మీకప్పుడు ఏ దుకాణంలో తీసి పెట్టరనమాట. సో, చార్మినార్ ఓపెన్ అయ్యేదే మాక్సిమం ఎందుకంటే వాళ్ళు నమాజ్ చేసుకున్నాకనే ఓపెన్ చేస్తారనమాట. సో, అదెప్పుడు 12 గంటలకు చిన్న చిన్న దుకాణాలు అయితే 12:30 నుండి స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్దయి ఇంక మొత్తం నీకు బజార్ నిండా ఇలా కనపడాలంటే ఖచ్చితంగా 1:30 దాటాలనమాట. సో, ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేనింక లంచ్ చేసుకొని మంచిగా మా వారికి లంచ్ పెట్టి నేను తిని శుభ్రంగా మా వారు బయటికెళ్ళిందాక ఒక గంటకు పడుకుంటారు కదా! తిన్నాక కూర్చున్నాక అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని నీకెంత గావాలి? ఏమేమి తెచ్చుకుంటావు? నేను వీడియో పర్పస్ మీద పోతున్నావు కదా! నీకు వద్దా? అంటే, అంత దూరం పోయినప్పుడు వద్దా? కొనుక్కుంటాను అని జెప్పి అమౌంట్ తీసుకొని మా ఆయన పంపించేసరికి నాకు 3:30 ఆ మధ్యలో అయింది. ఇగ మళ్ళీ నేను కొంచెం రెడీ అయ్యి, బ్యాగ్ తీసుకొని స్కూటీ ఎక్కేసరికి 4 అయింది. ఇక్కడికొచ్చేసరికి 4:30 అయిందనమాట. సో, కాబట్టి ఎందుకు చెప్పాను కదా! చార్మినార్ అంటేనే నైట్ బజార్ అనమాట.
ఇక చూడండి ఫ్రెండ్స్ ఐటెమ్స్ అయితే అసలు అబ్బబ్బబ్బా! ప్రతిసారి కంటే ఈసారి చాలా కొత్త మాలయితే వచ్చేసింది. ఎంత బాగున్నాయో. నిజంగా అందుకే నేను ఎంత దూరం ఇప్పుడు 'దిల్‌షుఖ్‌నగర్‌లో' ఉంటది, 'కోటిలో' ఉంటది. బట్ ఎక్కడ మాల్ అక్కడే అన్నట్టు. కానీ నీకు ఫ్యాన్సీ ఐటెమ్స్ దొరకాలంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం చార్మినారే. బట్టలంటే కొంచెం 'కోటిలో' బాగుంటాయి. కానీ చార్మినార్ బెటరు. చార్మినార్‌లో ఏందంటే కొంతమందికి మోసపోకుండా రోడ్ల మీద కొనుక్కోకుండా లోపలికొచ్చి కొంచెం షాపుల్లో అలా మనం తెలివిగా మాట్లాడగలిగితే చార్మినారే బెటరు. ఇక లేదులే కొంచెం క్వాలిటీగా రిచ్‌గా కనపడాలంటే కోటి బెటరనమాట. అసలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది ఇంకొకటేందంటే ఇది ముస్లిం బజార్ కదా! ఎక్కువగా జిగేల్ అనన్నట్టు ఎక్కువ ముస్లిం ఐటెమ్స్ కూడా ఎక్కువగా చాలా చాలా బాగుంటాయి. మనమేంటంటే అంత హెవీగా ఎయలేం కాబట్టి చూసుకొని తీసుకోవాలనమాట. కానీ క్వాలిటీస్ అయితే ఫస్ట్ 10 ఆఫ్ 10 ఇవ్వొచ్చనమాట. అంత బాగున్నాయి. ఇంకొకటేందంటే నేను చార్మినార్ ఎళ్ళక దాదాపు ఒక 2, 3 ఇయర్స్ అయిపోయింది. సో, ఇప్పుడు వెళ్లి చూస్తే మొత్తం అసలు అప్పుడున్న ఐటెమ్స్‌కి, ఇప్పుడున్న ఐటెమ్స్‌కి డిఫరెంటే లేదనమాట. అంటే కొత్త మోడల్స్ వచ్చేసినియి అంతా కూడా. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా చాలా బాగున్నాయి. నాకనిపించింది అర్రే! మా ఆయనిచ్చిన 1000, 2000 నాకు సరిపోలేదు కదా! మళ్ళీ రావాలనిపించింది. ఈ గాజులైతే ఆయన్నడిగాను ఫ్రెండ్స్. ఇది సెట్ ఉంటది. మనకెంత పడిందనుకుంటున్నారు? 350 చెప్పాడు. లాస్ట్‌కి మనకది 150కి ఇచ్చేస్తారు. లేదా 180 నేను తెచ్చుకున్నప్పుడైతే అప్పుడు 150 ఉంది. ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగున్నాయి కాబట్టి మాక్సిమం 180, 200 పెట్టొచ్చు ఫ్రెండ్స్. అంతకు మించయితే పెట్టొద్దు. మీరు అలా వాళ్ళు అంత రేట్‌కి ఇవ్వరు అని మీరు అనుకుంటే, అలా మీరేం చేస్తారంటే వదిలేసి వచ్చేసేయండి అడిగేసి. అడిగేసి మనం మెల్లిగా ఇలా వచ్చేస్తున్నా వేరే షాప్‌లో ఉంటాయిలెండి. అక్కడ మేము తీసుకుంటామని మనం అనంగాల్నే వాళ్ళు వదలరనమాట. మేడం రండి, రండి, రండి. మళ్ళీ వెనక్కి తీసుకోండి, రండి చూడండని వాళ్ళే మనల్ని పిలుస్తూ ఉంటారు. ఇగో ఇక్కడ చూడండి ఈ బుట్టలో మల్లెపూలు సర్దినట్టు సర్ది పెట్టారు కదా! ఇది ఏ ఐటెమ్ రూ. 100 అంట. నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. మీకు చూపిస్తాననమాట. చాలా బాగున్నాయనమాట. అంతకు ముందు లేదు. ఇప్పుడు ఈ మధ్యనే రన్నింగ్‌లో వస్తున్నాయనమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రూ. 50కే గాజులంట. ఒక బాక్స్ మొత్తం 4 ఇవి ఎప్పటినుంచో ఉన్నయిలే. ఇది కొత్త మోడల్ అయితే కాదు. ఒక 4 వస్తాయన్నమాట. సైడ్ బ్యాంగిల్స్ అంటారు. ఇది చార్మినార్ అంటేనే ఆ గాజులు ఫేమస్ అనమాట. ఇగో కాలు కింద పట్లనమాట. వాళ్ళు 300కి 4, 200కి 4 అంటారు. లాస్ట్‌కి 100కే 4 ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్ దయచేసి కూడా నేను మీకిచ్చే సలహా ఏంటంటే చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ పానీపూరి కానీ, ఏవన్నా జ్యూసులు కానీ, ఫుడ్ కానీ దయచేసి అయితే మీరు తినొద్దు. ఎందుకంటే నేనిప్పుడు ఇన్నేళ్ల నుంచి ఎళ్తున్నాను కదా! అసలు కొంచెం నీట్‌గా ఉండదనమాట. ప్లస్ ఏంటంటే ఇంకొకటి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైము ముఖేష్ అంబానీ వైఫ్ ఏసుకున్నారని చెప్పారు గదా! ఆ దండ చాలా ఫేమస్ అయింది. సో, నేను తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ వేయలేనులే అని వదిలేసొచ్చాననమాట. సో, ఇగో చూడండి ఈ పిల్లలు పెట్టుకునే లబ్బర్లు, క్లిప్పులు ఇవన్నీ కూడా 50, రూ. 20, రూ. 30లో ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్పడానికి మనకు 150, 200 అలా చెప్తారు. లాస్ట్‌కి 50, 60కే ఇచ్చేస్తారనమాట. సో, కాబట్టి వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా నోట్లో అదేమంటారు ఆ పాన్ కానీ ఏదో ఒకటి ఊస్తూ అక్కడే ఆహ్, నములుతూ అక్కడే ఊసుకుంటారు. ఎప్పుడు చేతులు కడగరు. ఇగో ఆ సమోసాలు ఇగో తింటున్నారనమాట. సో, కాబట్టి ఎమర్జెన్సీ అయితే ఇంక వేరే దారి లేదనుకోండి. అప్పుడు స్టార్టింగ్‌లో నేను కూడా తిన్నాను. తర్వాత తెలిసిందనమాట. వాళ్ళు ఎంత నీట్‌గా చేస్తున్నారో చాలా వీడియోలు చూసాను. కాబట్టి దయచేసి చార్మినార్‌లో మాత్రం అలాంటివి ఏమి తినొద్దు. మదీనా గాని, చార్మినార్ కానీ బయటికి రండి. బయటికొచ్చి ఇంకొక దగ్గరలో ఇంకొంచెం ముందుకొస్తే మనకి చాలా హోటల్స్ అలా ఉంటాయి కదా! అలా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వచ్చేసి ఇగో అన్నీ అంతకుముందు రూ. 20 ఉండేవి. ఇప్పుడు రూ. 10 ఉండేవి. ఇప్పుడు రూ. 20 అయినియి. ఇగో మెయిన్ అయితే నేను కమ్మలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చార్మినార్ అంటే ఫస్ట్ ఈ బుట్టలే భలే ఉంటాయన్నమాట. అదిగో చీకటయిపోయింది. అంటే ఇవన్నీ కూడా నేను గంటన్నర పట్టిందనమాట. 4:30కొచ్చాను కదా! ఇంక నేను బండి పార్కింగ్ చేసి అంటే పార్కింగ్ కోసం నేను లోపలికి మళ్ళీ ఎళ్ళాల్సొచ్చింది. పార్కింగ్ జేసి నేను బయటకొచ్చేసరికి 5:45 ఓ అరగంట వీడియో ఒక గంట అరగంటే 40 నిమిషాలు అంత వీడియో తీసాను చీకటయిపోయింది. దాదాపు అయితే 8:30 అయిందనమాట. 8 అయింది అక్కడే. ఇంక మా వారైతే భయపడతా ఫోన్‌లు చేస్తా ఉన్నాడు. "ఎందుకు నీకు ఏమైనా భయమా ఏంటి? నాకేమైనా కొత్తా వస్తానులే" అనన్నాను. ఈ రింగులయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత చెప్పాడు అంటే రూ. 120 అలా చెప్పాడు. లాస్ట్‌కి 50, 60కి ఇస్తాను తీసుకోమ్మన్నాడు. ఇగో చూడండి ఎళ్ళిపోతున్నా నీరసంగుంది. అప్పటికి ఏమైపోయిందంటే ఇక దప్పికేస్తుందనమాట.
ఏం తాగాలన్నా గాని భయమేస్తుంది నాకక్కడ. ఎందుకంటే వాళ్ళు కొంచెం నీట్‌నెస్‌గా ఉండరు కదా! నేనేంటో వాటర్ బాటిల్ మర్చిపోయి ఎళ్ళిపోయాను. ఇంకా అందుకని ఏ షాపింగ్ వద్దు, ఏం వద్దులే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నాను. మీకు అందుకే బాయ్ బాయ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే బొట్టు పెట్టుకున్నాను. బట్ మీకు ఆ తెల్లది కనిపించట్లేదు సారీ. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్. నా ఛానల్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి.